ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు, వందనములు తెలియచేస్తూ ఉన్నాను. మీరింకనూ గ్రహింపకున్నారా? యేసు ప్రభువారు శిష్యులకు వేసిన రెండవ ప్రశ్న. వారు రొట్టెలను గూర్చి ఆలోచన చేస్తూ తడబడుతున్నప్పుడు వారిని సంధిస్తున్న దేవుని రెండవ ప్రశ్న. దేవుని ఆశ్చర్య కార్యములు ఆగిపోవటానికి, జరగకపోవటానికి రెండవ కారణం ఏమిటంటే గ్రహింపు లేకపోవటం. యేసు ప్రభువారు ఆయన అనేకులకు భోజనం పెట్టడానికి రొట్టెల విషయంలో చేసిన అద్భుతాన్ని వారు ఇంకా గ్రహించలేకపోతున్నారు. అందుకనే ఆయన యందు నమ్మిక లేక మన యొద్ద రొట్టెలు లేవే అనేటువంటి స్థితిలో వారు ఉన్నారు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతము జరగాలి అనంటే, లేదా ఆయన కార్యాలు జరగాలి అనంటే, ఆయన ఉద్దేశాలు జరగాలి అనంటే గ్రహింపుతో బ్రతకాలి. లేదా ఆయన ఇదివరకే చేయుచున్నటువంటి, ఇదివరకే నీ జీవితంలో చేసినటువంటివి దేవుని వలననే కలిగి ఉన్నవని నీవు అర్థం చేసుకోవాలంటే గ్రహింపు నీకు అవసరం. అందుకనే దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు. మార్క్స్ వార్త 8వ అధ్యాయం 14 నుంచి 20 వచనాల్లో చూసినట్లయితే, మీరు ఇంకనూ గ్రహింపలేదా అని ప్రభువు అంటున్నాడు. గ్రహింపు అనగా కాన్షియస్ ఆఫ్ సంథింగ్. ఒక విషయాన్ని అర్థం చేసుకోవటానికి కాన్షియస్ అనేది అవసరం. ఒక వ్యక్తి చూస్తున్నా కానీ అదేంటో తెలియని పరిస్థితిలో తాను ఉన్నాడు అని అంటే అతని కాన్షియస్ తప్పింది అని అర్థం. ఇంకిలాగ చెప్పొచ్చు, అవేర్ ఆఫ్ సంథింగ్ వయా ద సెన్స్ అని చెప్పొచ్చు. మనకున్నటువంటి సెన్స్ ద్వారా ముందు జరుగుతున్నటువంటి ఏదైనా ఒక విషయాన్ని మనము అర్థం చేసుకునే కెపాసిటీ ఉండటమే గ్రహింపు. దాన్ని బట్టి ఒక రియలైజేషన్ మనకు అర్థం కావాలి. ఒక నిజ జీవితంలోనికి మనం రావాలి. ఒక సత్యమైన సంఘటన ఇది అని అర్థం చేసుకోవాలి. అది లేదు అని అంటే గ్రహింపు లేకుండా బ్రతుకుతున్నామని. ఉదయాన్నే లేచావా? కాళ్ళు చేతులు ఆడుతున్నాయా? పని చేసుకోవటానికి లేస్తున్నావా? గ్రహించు, నీ అంతకు నువ్వు లేవలేదు, దేవుడు నిన్ను లేపాడని అర్థం. చెక్ చేసుకుని ఒక్కసారి గ్రహింపు కలిగి ఉంటే ఎన్నో సూక్ష్మమైన సంగతులను దేవుడు మన జీవితంలో జరిగిస్తూ వస్తున్నాడు. ఇలాగూ ఒక ఉదాహరణ, నిర్గమకాండం 20వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే, మోసే కొండ మీద నుంచి దిగు వస్తున్నప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, ఉరుములు, భయంకరమైన శబ్దమును బట్టి వారు అర్థం చేసుకున్నారు, దేవుని స్వరము మేము భరించలేము, మోసే నీవే మాతో మాట్లాడము, దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతాం అని. అప్పుడు దేవుడు అన్నాడు, మోషేతో సెలవిస్తున్నాడు, మోషే, వారు నేను మాట్లాడానని, ఆకాశము నుంచి నేను మాట్లాడానని వారు గ్రహించిరి. ఈరోజు నువ్వు గ్రహిస్తున్నావా? ఆనాడు వారు ఆ రీతిగా గ్రహించారు దేవుని స్వరం. ఈనాడు నీవు గ్రహిస్తున్నావా? దేవుడు లేఖనములలో నుంచి మాట్లాడుచున్నాడని గ్రహిస్తున్నావా? నీతో మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు, దేవుని వాక్యం, ఇది నీతోనే మాట్లాడుతున్నాడనే గ్రహింపు లేనంత కాలం నీ జీవితంలో దేవుని కార్యాలు జరగవు. గ్రహింపు లేక బ్రతుకుతున్నవారు. అహరోను చనిపోయినని వారు గ్రహించిరి అని సంఖ్యాకాండం 20వ అధ్యాయం 29వ వచనంలో రాయబడి ఉంది. ఒక వ్యక్తి చనిపోయాడు అని గ్రహించాలనంటే అతని శ్వాస ఆగిపోతుంది, అతని గుండె ఆగిపోతుంది, శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి. వాటిని చూసి అర్థం చేసుకునేదే గ్రహింపు. లేకపోతే చచ్చిన వాడెవడో బ్రతికిన వాడెవడో అర్థం కాదు. గ్రహింపు నీలో ఉంటే నీవు ఆత్మీయతలో చచ్చావా బ్రతికావా అనేది నీకు స్పృహ కలుగుతుంది. అదే గ్రహింపు. యేసు ప్రభు వారు వారిని అంటున్నాడు, మీరు ఇంకా గ్రహించలేదా? చేతులతో పట్టుకున్నారు కదయ్యా, అన్ని చేపలు వడ్డించారు కదా, 5,000 మంది పంక్తులుగా కూర్చున్నప్పుడు మీరే కదా గంపలు పట్టుకొని వడ్డించారు, మిగిలిన వాటిని పోగు చేసిన వారు మీరే కదా. చేతులతో తాకుతున్నా కానీ, కళ్ళతో చూస్తున్నా కానీ, వాటిని ముక్కుతో వాసన చూస్తున్నప్పటికీ కానీ మీరు తిన్నారు కదా. నాలుకతో రుచి చూచినప్పటికీ ఇంకా మీరు గ్రహించట్లేదా? ఎంత గ్రహింపు లేని స్థితి కనబడుతుంది వారికి. ఈరోజు అదే ప్రశ్న ప్రభు అడుగుతున్నాడు. నువ్వు తింటున్నావు కదా, దేవుడిచ్చింది కాదా? నువ్వు బ్రతుకుతున్నావు కదా శ్వాస కలిగి, దేవుడిచ్చింది కాదా? నడుస్తున్నావే, ఆరోగ్యం దేవుడిచ్చింది కాదా? గ్రహింపు కావాలి. గ్రహించుము. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనంలో వారు దిగంబరులని తెలుసుకున్నప్పుడు గ్రహింపు కలిగింది వారికి. ప్రియమైన దేవుని వారలారా, ద బెస్ట్ ఎగ్జాంపుల్ సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 19వ వచనంలో దావీదు చూస్తున్నాడు. అక్కడ గుసగుసలాడుతున్నారు తన పనివారు. బిడ్డ చనిపోయినని వారు మాట్లాడుకుంటున్నారని దావీదు విని
అర్థం చేసుకొని గ్రహించాడని రాయబడింది అక్కడ. నీ జ్ఞానేంద్రియాలు సరిగా పనిచేస్తే నువ్వు స్పర్శించుట వలన, చూచుట వలన, వినుట వలన నీవు గ్రహింపులోనికి వస్తావు. ఉందా నీకు గ్రహింపు? వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి గ్రహింపు చాలా అవసరం. వింటున్నావు, విడిచిపెడుతున్నావు, కానీ నీ జీవితంలో ఆ వాక్యము కార్యసిద్ధిలోనికి రాకుంటుంది అని అంటే కారణం ఏంటో తెలుసా? దాన్ని నీవు గ్రహించుకోలేకపోతున్నావు. ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని వాక్యాలు విన్నా నీ జీవితంలో కార్యాలు ఇక జరగవు. కారణం ఏంటంటే గ్రహింపు కోల్పోతున్నావు. ప్రియమైన దేవుని వారలారా, దేవుని అడుగు, దేవుడు నీకు గ్రహింపునిస్తాడు. అందుకని కొలసీ పత్రికలో ఒక మాట ఇలాగ రాయబడి ఉన్నది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదువుతూ ఉన్నాను. మీ కొరకు లవోదికీయ వారి కొరకును, శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. ఏమిటి ఇతని పోరాటము తెలుసా? మీరు గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగి ఉండాలని. గ్రహింపు నువ్వు కలిగి ఉంటుంటే దేవుని కార్యాలు ఒక్కొక్కటి లెక్కేసుకుంటూ వస్తూ ఉంటే దాంట్లో గ్రహింపులో ఐశ్వర్యము పొందిన వాడవై ఉండాలన్నది ప్రార్థన. పోరాటం, అట్టి పోరాటం పౌలు హృదయంలో కలిగి ఉంది. ప్రియమైన దేవుని వారలారా, పోతున్న లోకపోకడలో, వినిపిస్తున్న విస్తారపు వాక్య ప్రసంగాలలో, వరదలై పారుతున్నటువంటి ప్రసంగాల ప్రవాహాలలో నీవు దోసెడు నీళ్లు కూడా తాగలేని పరిస్థితులలో ఉంటే నీ దాహము తీరదు, ఎన్ని విన్నా తీరదు. ఈరోజు ఈ మాటలు వింటుండగా ఇప్పుడైనా గ్రహింపు కలిగి, అయ్యో దేవుడు పలానా రోజు నాకు ఈ మాట ఇచ్చి ఇది నెరవేర్చేయడే ఆల్రెడీ అనే గ్రహింపులోనికి నువ్వు వస్తే విశ్వాసపు విషయంలో కన్నులు తెరవబడి తెప్పరిల్లిన ప్రాణం కలిగిన వాడవై విశ్వాసంలో వృద్ధి పొందుతావు. దేవుని బాధ ఏంటో తెలుసా ఈ విషయంలో? రండి, రోమా పత్రికలో ఒక మాట ఇలాగ రాయబడినది. రోమా పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు. ఇది దేవుని బాధ. చెప్పేవాడున్నాడు, వింటున్నారు, ప్రసంగాలు, వేదికలు ఎన్నో ఉన్నాయి, కానీ గ్రహింపు ఉందా? గ్రహింపు ఉందా? గ్రహింపు నీలో కలగాలి అంటే దేవుని ఎదుట ప్రార్థన చేయి. దేవా, సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము నేను అనుభవించాలి నాయన అని అడుగు. శిష్యులతో అంటున్నాడు, మీరు ఇంకా గ్రహించలేదా? ఈరోజు మీతో నాతో ప్రభు అంటున్నాడు, ఇంకను గ్రహించలేదా? ఇన్ని కష్టాల గుండా నేను తీసుకుని వస్తున్నానే, ఇంకా గ్రహించలేదా? ఆ భయంకరమైనటువంటి మహాసముద్రము లో మీరు నడుచుకుంటూ వస్తున్న మీ పాదాలకు నీళ్లు తాకలేదే, ఇంకా గ్రహించలేదా? ఎక్కడి నుంచి వచ్చి మీ ఎదుట పడుతున్నటువంటి పూరేళ్ళు గ్రహింపు లేదా? ఈరోజు ఆనాడు ఆ దేవుడు ఆ శిష్యులను అడిగిన వాడే ఈరోజు అదే దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. గ్రహింపు ఉందా దేవుని వాక్యపు విషయంలో? దేవుని వాక్యాన్ని గ్రహింపు చేసుకున్న నాటి నుంచి నీ జీవితంలో ఆశీర్వాదం ప్రారంభమవుతుంది అనేది అర్థం చేసుకో. దేవుని బాధ అదే. గ్రహించువాడెవడునూ లేడు, ఎవడునూ లేడు. ఈ వాక్యం వింటున్నటువంటి ఈ సమయంలో ప్రియ సహోదరి, గ్రహింపు కలిగి ఉంటే ఇదిగో దేవుని అనుగ్రహము అన్నది తలుపులు తెరవబడుతుంది. మానవునికి మనిషి సెన్సార్ను కనిపెడుతున్నాడు, కానీ మనిషికి సెన్స్ లేకుండా పోతుంది. అవును, మానవుడు సెన్సార్ల మీద బ్రతుకుతున్నాడు, సెన్సార్స్తోనే పని చేస్తూ ఉన్నాడు. సెన్సార్సే ప్రతిదీ సెన్సార్స్తో జరుగుతున్నటువంటి టెక్నాలజీలో సెన్సార్ ముందుకు వెళ్తుంది, కానీ మానవుడు తన సెన్స్ కోల్పోతున్నాడు, నైతిక విలువ కోల్పోతున్నాడు, సెన్స్ లేకుండా పనిచేస్తున్నాడు. తాను మానవుని, మనిషిని అని సెన్స్ లేకుండా పోతుంది. దేవుడు ఎవరు అన్నటువంటి సెన్స్ వాడికి లేదు. దేవుని యొక్క గుణలక్షణాలేంటి, దేవుని యొక్క సుగుణాలేంటి, అదృశ్య లక్షణాలేంటి తెలుసుకునే సెన్స్ మానవునికి లేదు. దేవుడు జరిగిస్తున్న కార్యాలు, బ్రతికిస్తున్న విధానాలు, చేస్తున్న అద్భుతాలు, నీడల జరిగిస్తున్నటువంటి ప్రతి కార్యాలను గ్రహించే సెన్స్ నీకు లేదు. లేకపోవటం వలననే దారిద్ర్యము నీ తలుపు దగ్గర ఉన్నది. ఆత్మీయ విషయంలో అభివృద్ధి లేక, ఐశ్వర్యము లేక కృంగి కృషించిపోతూ ఉన్నాం. అలాగూ కాదు, ఈ దినమైనా
లెమ్ము తేజరిల్లుము అని ప్రభు నిన్ను పిలుస్తుంటుండగా, గుడ్డివాడు కనులొచ్చాయని గ్రహించాడు, కుంటివాడు కాళ్ళొచ్చాయని గ్రహించాడు, మూగవాడు నాలుక సడలింపబడిందని గ్రహించాడు. ఈరోజు నీవు దేవుని వాక్యము నీ కొరకే నీతోనే మాట్లాడుతున్నాడు అని గ్రహింపు కలిగి ఉన్నవా? అయితే గ్రహించిన వాడవైతే ఇదివరకే దేవుడు నీ కోసం ఎన్నో అద్భుతాలు చేశాడు, ఇక నుంచి కూడా చేయబోతున్నాడు. ఈ మాట వలన అర్థం చేసుకో. అయితే నీ పాపమును మానుకో, నీ అపరాధములను ఆపివేసేసాయి. దేవుని కొరకు నమ్మకంగా బ్రతకడానికి ఇష్టపడు. వాక్యమును విని దాని ప్రకారం నడుచుకున్నట్టుకు ఇప్పుడే ప్రారంభం చేయమని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. దేవుడు ఇట్టి మాటల చేత ఆదరించును గాక. దేవుని కార్యములు నీ ఎడల గ్రహింపు ద్వారా జరిగించుకుందువు గాక. ప్రార్థన. తండ్రి స్తోత్రం, మాటలోనూ మీరు ఆశీర్వదించి విన్నవారి జీవితాలకు ప్రయోజనకరంగా చేయమని క్రీస్తు యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.